లేదంటున్న ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మరోవైపేమో రైట్ టైం పాలిటిక్స్ చేయలేకపోయినందుకు ఎదురైన ఇబ్బందుల్ని ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు గారు. సో ఓవరాల్గా ఏంటంటే రాష్ట్రంలో హింస, విధ్వంసకాండ వీటి చుట్టూనే గడిచిన 2-3 నెలలుగా ఎక్కువగా పాలిటిక్స్ నడుస్తున్నది. అసలు విషయం పక్కనకు పెట్టేసి వీటి మీద మాట్లాడేసుకోవటం, రపరప అంటారు, అలాగే వదిలేది లేదంటారు. వైసీపీ నా ప్రత్యర్థి కాదు, కేవలం పెద్దారెడ్డి మాత్రమేనని ఈయన జేసీ ప్రభాకర్ రెడ్డి అంటారు. ఇవన్నీ కాక చంద్రబాబు గారు చాలా మాట్లాడారు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి. వీటన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం వంశీకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. మిగిలిన మరి కాసేపట్లో మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్, వారు జాయిన్ అవుతారు. అండ్ పసుపులేటి సురేష్ వైసీపీ అధికార ప్రతినిధి. స్టార్ట్ చేసే ముందర నిన్న రైట్ టైం పాలిటిక్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన అబ్జర్వేషన్ ఇది చాలా కీలకం. ఎందుకంటే రాబోయే రోజుల్లో రైట్ టైం పాలిటిక్సే డివిడెండ్స్ ఈల్డ్ చేస్తుందనేది ఆయన ప్రవచిస్తున్న ఫిలాసఫీ. సో ఆ ఫిలాసఫీలోనే అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఆయన మాట్లాడింది వినాలి, చూడాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉండేవాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నాం, పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం. ఆ రోజుగానే మనకు ఆలోచన వచ్చి కరెక్ట్గా 1 గంట 2 గంటలు అక్కడ అన్నీ వదిలిపెట్టండి, 2 గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులను కానీ అరెస్ట్ చేసుంటే మనం ఓడిపోయేవాళ్ళం. తప్పకుండా ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈజ్ పాలిటిక్స్. రైట్ టైం, తప్పు చేసినా ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది. కానీ మనం పెద్ద మనుషులం, మనం ఇలా విధంగా ఆలోచించాం కాబట్టి ఏం జరిగినా మనం నిమిత్త మాత్రం అంటే రాష్ట్రం నష్టపోతుంది. అదే జరిగింది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉండేవాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నాం, పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం. మన వంశీకృష్ణ గారు, సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా, అంటే టీడీపీ కార్యకర్తలకి, క్యాడర్స్కి, లీడర్స్కి కూడా ఆయన చెప్పింది ఏంటంటే రైట్ టైం రైట్ పాలిటిక్స్. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే 5 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఆయన ఇన్నాళ్ళకి అనలైజ్ చేశారు. ఆయనకు తెలియక కాదు, మీకు తెలియచెప్పడానికి చేశారు. ఆయన ఇన్నాళ్ళు ఏంటంటే పెద్ద మనిషి తరహా రాజకీయం చేశాను, ఇక మీట అలా ఏం ఉండబోదు, ప్రత్యర్థి గనక అగ్రెసివ్గా వెళ్తే మనం కూడా అగ్రెసివ్గా వెళ్ళాలి. అండ్ వెన్ వీఆర్ పాలసీ మేకర్స్, మన చేతిలో ఉన్న వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవటం వల్ల ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంలో మనం బదనాం అయ్యామంటారు ఆయన. నిజమేనా సార్? సార్ అందరికీ గుడ్ మార్నింగ్. అదొక్కటే కాదు వాసుదేవన్ గారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒకటే కాదు, కోడి కత్తి గీసుకున్నప్పుడు కూడా మాకు వాస్తవం తెలుసు ఆ రోజు ఇదంతా డ్రామా అని. ఎందుకంటే ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండను, తెలంగాణ వెళ్ళిపోతాను, అక్కడ వైద్యం చేయించుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, అది తెలుసు. ఆ తర్వాత పింక్ డైమండ్ ఆరోపణప్పుడు కూడా మేము అలర్ట్గా ఉండాల్సింది, రైట్ టైం రైట్ పాలిటిక్స్ చేసి ఉండాల్సింది. ఆరోపణ చేసిన విజయసాయి రెడ్డిని వెంటనే తీసుకొచ్చి తగు స్థాయిలో విచారణ చేసినట్లయితే గనక అదంతా ఆరోపణ అని చెప్పి ఆ రోజే ప్రజలకు అర్థమయ్యేది. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ సమయాభావం వల్ల ఒకటే చెప్పుంటారు, ఆ ఒక్క ఎగ్జాంపులే చెప్పుంటారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించే. బట్ అట్లాంటివి చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 నుండి 19 వరకు అట్లాంటి రోజుకు ఒకటి చేస్తుంది. ఆ టైంలో అవన్నీ కూడా మేము బయట చెప్పుకోవడానికి ఫెయిల్ అయ్యాం వాస్తవంగా. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ప్రస్తావించారో అలా ప్రస్తావించడానికి రోజుకు ఒకటి ఉంది వైసీపీ వాళ్ళు చేసినటువంటి విష ప్రచారం. ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అమరావతి మునిగిపోతా ఉంది, అమరావతిలో పడవలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఇట్లాంటి విష ప్రచారాలు కావచ్చు, మొన్న కుల్ రవీంద్ర గారి కాన్స్టిట్యున్సీలో లోకేష్ గారు వెళ్ళినటువంటి సభ గురించి కావచ్చు. సో రోజుకొకటి ఇప్పటికి కూడా ఇట్లాంటి విష ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో లాగా ఉందండి, నేను కూడా చూశాను. ఆ వీడియో గురించి అయితే నేను కామెంట్ చేయను కానీ అండి, ఆ రోజు ఏంటంటే అక్కడ వర్షం పడింది. అండ్ ఆల్సో మేము వెళ్ళింది ఒక కార్యక్రమానికి, మేము పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ వైసీపీ లాగా పోలీసులు పెట్టిన కేసు చూస్తే అది డిజిటల్లీ మ్యానిపులేటెడ్ వీడియో అన్నట్టుగానే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. రోడ్ ఒక పక్క చూపించారు, పబ్లిక్ అంతా కూడా టెంట్ ముందు ఉన్నారు. వీళ్ళు లోకేష్ గారు ఎంట్రీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది, టెంట్ లోకి ఈజీగా వెళ్ళాలనేసి వీళ్ళు అది చూపించేసి దే సెడ్ దట్ పబ్లిక్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లోకేష్ మీటింగ్ అని చెప్పేసి. ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కూడా చూద్దామండి, మిగిలిన గెస్ట్ వచ్చే లోపల. ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడించు. ఇళ్ళ కాడికి వచ్చి
మా వన్ రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకోవాలా ఏమేం మాట్లాడతారా నోరు మూసుకొని ఉంటే మేము వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మాకొద్దు మేము కార్యకర్తలు ఉండాలి అదికి ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు 4 సార్లు అన్నారు పొద్దున్నే చూడండి పొద్దున్న చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసినందుకంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అందరూ చూసుకోండి లిస్ట్ ఉందప్ప మా పత్రి కార్యకర్తలారా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతున్నాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లంటే అది కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతాను ఆడపత్రి కార్యకర్తలు సో అదండి ఇప్పుడు ఏంటంటే ఆయన అనేది ఆయన వరకు ఆయనకు శత్రువు ఇది పెద్దారెడ్డి వైసీపీ కార్యకర్తలు కాదుట. క్లారిటీ ఉందా ఆయన మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా క్లారిటీ కనిపించిందా? ఒక పెద్దారెడ్డి టార్గెట్ కానీ ఇప్పటివరకు ఆయన కానీ చేసి కుటుంబం కానీ రాజకీయం చేస్తూ వస్తుందా అనంతపురం జిల్లాలో? మధ్యలో బీపేశాం, కొంచెం ఫిల్దీ లాంగ్వేజ్ ఉంది అందులో. డూ యూ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ మీ పార్టీ నాయకుల నుంచి? అదే సార్, ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏం జరిగిందో గత 5 సంవత్సరాలుగా తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో